హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ నేను వంకాయలతోటి ఒక వెరైటీ కర్రీ అయితే చేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ ఈ జనరేషన్ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు కూడా, అంత పాతకాలం నాటి వంట అన్నమాట. దీనిలోకి నేనైతే ఈ పొడిని అయితే యూస్ చేస్తున్నాను. ఇది చింతాకు పొడి అండి. చింత ఆకులతోటి పౌడర్ అయితే చేస్తారన్నమాట. పెద్దవాళ్ళ నాటి కాలంలో ఇలా చేసుకొని ఇంట్లో పెట్టుకుని ఉండేవాళ్ళు. ఎప్పుడు అయితే ఇళ్లలో ఉండేది. ఇప్పుడైతే ఎక్కడ కనిపించట్లేదు. మనం రెగ్యులర్గా చింత చిగురు యూస్ చేస్తాం కదా, అలా కాకుండా ఇది ఆకులతోటి ఎండపెట్టి ఇలా పౌడర్ చేస్తారనమాట. నేను ఇప్పుడు ఈ పౌడర్ యూస్ చేసి ఇగురు కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కర్రీ కోసం నేను 2 టమోటాలను కూడా తీసుకున్నాను. మీడియం సైజు 3 ఆనియన్స్ని కూడా తీసుకున్నాను. ఆనియన్స్ని చాలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. టమోటాలను కూడా అంతే సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా పక్కన పెట్టుకున్నాను. వంకాయలను తరిగి ఇలా నీళ్ళల్లో వేసుకున్నాను అనమాట. తర్వాత ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని వంకాయ ముక్కలన్నీ అందులో వేసుకొని చింతాకు పొడిని అయితే ఇందులో వేసుకోవాలి. 2 స్పూన్స్ చింతాకు పౌడర్ని అయితే నేను తీసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం లాంటివి కొంచెం ఎక్కువే పడతాయి. చింతాకు పొడి కాస్త పుల్లగా ఉంటుంది కదా. నేనైతే ఇక్కడ 3 స్పూన్స్ కారం వేస్తున్నాను. మీ రుచికి సరిపడినంత మీరు వేసుకోవచ్చు. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇవన్నీ వేసాక ఆనియన్స్ని కూడా వేసుకొని సన్నగా తరుక్కున్నాం కదా, వాటిని కూడా వేసుకొని కాస్త పక్కన పెట్టుకుంటున్నాను పోపు కోసము. తర్వాత టమోటాలను కూడా కొంచెం పక్కన పెట్టుకొని మిగిలిన టమోటాలను అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఆనియన్స్, టమోటాలు ఎంత సన్నగా కట్ చేస్తే అంత బాగా ఉంటుందన్నమాట. టమోటాలు, ఆనియన్స్, కరివేపాకు పోపులోకి పక్కన పెట్టుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి ఇవన్నీ బాగా వంకాయ ముక్కలకు పట్టుకునేటట్టుగా కలపాలి. నీట్గా అయితే కలుపుకోవాలి. కొంచెం ప్రెస్ చేసినట్టుగా కలుపుతూ ఉంటే వంకాయల్లోంచి వాటర్ వచ్చి ఆ తడే సరిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక లోతుగా ఉన్న గిన్నె లాంటిది అయితే పెట్టుకోవాలి. మనం మామూలుగా బాండీల్లో చేసుకుంటుంటాం కదా కర్రీస్, అలా కాకుండా ఇలా లోతుగా ఉన్న గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి. ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. తర్వాత అది కాగాక ఆవాలు, జీలకర్ర, మినపప్పులు వేసుకొని అవి కూడా వేగాక ఇలా ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా కాస్త, అవి కూడా వేసేసి వేగిన తర్వాత కాస్త కరివేపాకు, మనం పక్కన ఉంచుకున్న టమోటా ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని గుజ్జుగా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇవన్నీ నీట్గా వేగిపోవాలి. ఇవి వేగిన తర్వాత నేనైతే పులుసు కోసం చేసి పెట్టుకుంటున్న పొడండి ఇది. ధనియాలు, మెంతులు, జీలకర్ర అవి వేసి చేపల కర్రీల్లోకి అలా చేసి పెట్టుకుంటాను. ఆ పౌడర్ని కూడా 1 స్పూన్ అయితే వేసాను. లేదంటే మెంతులు, ధనియాల పొడి వేసుకోవచ్చు. అది కూడా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా ఈ పోపులో వేసుకొని నీట్గా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. వీడియో ఇక్కడ దాకా చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఛానల్ని వెరిఫై చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా నీట్గా కలిపేసుకొని సిమ్లో పెట్టుకుని మాత్రమే ఉడికించుకోవాలండి. మంట అస్సలు పెట్టకూడదు. గిన్నె తిప్పి కొంచెం వాటరే వేస్తున్నాను. ఒక 1/2 గ్లాస్ కూడా ఉండవన్నమాట. అంత కొంచెం వాటర్ వేస్తున్నాను. ఇందులో నుంచి ఆల్రెడీ మనం వేసిన ఆనియన్స్, టమోటాలు, వంకాయలు వీటిలోంచి కొంచెం వాటర్ వస్తుంది కదా, అదే సరిపోతుంది. కొంచెమే గిన్నె తిప్పి పోసానమాట. ఇవంతా కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత కింద వంకాయ ముక్కలు ఉడికుంటాయి, పై వంకాయ ముక్కలు అయితే కొంచెం గట్టిగా ఉంటాయన్నమాట. అందుకే పై నుంచి కిందకి వెళ్ళేటట్టుగా మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరో 5-10 మినిట్స్ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటుండాలి, అడుగు పట్టకుండా. కొంచెం తడి ఆరిపోతే ఏదైనా వాటర్ వేసుకోవచ్చు. ఇలా నీట్గా అయితే ఉడికిపోతుంది. వంకాయ ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోయినాయి కదా. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్ కూడా, కొంచెం టైం పడుతుంది అంతే. ఇలా గట్టిగా ఇగురులాగా అయిపోయి ఎక్కడ తడి లేకుండా పైన కొంచెం అలా ఆయిల్ తేలినట్టుగా అనిపిస్తుంది. అంతేనండి, వంకాయ చింతాకు పొడితోటి ఇగురు కూర అయితే రెడీ అయిపోయింది. తర్వాత స్టవ్ ఆపేసుకొని మూతని ఇలా కొంచెం గ్యాప్ వచ్చేలాగా పెట్టుకుంటే లోపల ఆవిరి నీళ్లు పడకుండా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా చింతాకు పొడి దొరికితే కనుక ఈ కర్రీ ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసో నాకైతే కామెంట్లో చెప్పండి. వీడియోకి ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.